రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ దేవతలైన దయ్యాలు. పోలవరం ఊరి చివర మర్రి చెట్టు మీద చాలా దయ్యాలు కాపురం ఉండేవి. ఒక రోజున కొత్త దయ్యం ఒకటి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. ఇప్పటికే ఈ చెట్టు ఇరుకైపోయింది, నువ్వు పోయి మరేదైనా చెట్టు చూసుకో అంటూ మర్రి చెట్టు మీద పెద్ద దయ్యం కొత్త దయ్యాన్ని అదిలించింది. ఎక్కడికి పోయేది? దగ్గరలో ఎక్కడా మరొక మర్రి చెట్టు కనపడటం లేదు అంటూ కొత్త దయ్యం దీనంగా ముఖం పెట్టింది. అయితే మనుషుల మధ్యకు పోయి ఉండరాదు అన్నదొక దయ్యం. మనుషులతో వేగడం మహా కష్టం. ఇంట్లో దయ్యం ఉందని అనుమానం వచ్చినాదంటే మంత్రగాళ్ళని పిలుస్తారు. వాళ్ళు పెట్టే బాధ భరించలేకే నేనిలా పారిపోయి వచ్చాను. మర్రి చెట్టు గాలే తప్ప మరేది పడదు నాకు అన్నది కొత్త దయ్యం. చెట్టు మీది దయ్యాల్లో కాస్త ఉపకార బుద్ధి గల దయ్యం ఒకటి ఉన్నది. అది కొత్త దయ్యం మీద జాలిపడి, సరేలే పోని కొన్నాళ్ల పాటు నువ్వు ఈ చెట్టు మీద ఉండు, నేను పోయి మనుషుల మధ్య ఉండి వస్తాను అంటూ గాలిలోకి ఎగిరి ఊరు చేరి ఒక ఇంట్లో ప్రవేశించింది. ఆ ఇంటి యజమాని పోలయ్య. ఆయనకు భార్య, 2 కొడుకులు. కొడుకులిద్దరికీ పెళ్ళిళ్ళయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కొడుకు 3 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. దయ్యానికి ఆ ఇంట్లో ఏమీ శ్రమ అనిపించలేదు. తానెవరికీ కనిపించదు కనుక ఎక్కడ కావాలంటే అక్కడ తిరగవచ్చు. మర్రి చెట్టు కంటే ఈ ఇల్లే దానికి ఎంతో సదుపాయంగా ఉన్నది. ఆ ఇంట్లో వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే దయ్యం తాను విని ఆనందించేది. పోలయ్య మనవడి ముద్దు చేష్టలు దానికి వినోదం కలిగించేవి. ఇక ఆ ఇల్లు వదలరాదనుకున్నది దయ్యం. ఇలా ఒక నెల రోజులు దయ్యానికి హాయిగా జరిగిపోయింది. ఒక రోజున ఇంట్లోని 3 ఆడవాళ్ళు కబుర్లలో పడ్డారు. చిన్న కోడలు అత్తగారిని మెచ్చుకుంటూ, మన పొరుగింటి ఆవిడ కోడల్ని దయ్యంలా వేధిస్తున్నది. మా అదృష్టం కొద్దీ మీరు మాకు అత్తగారుగా దొరికారు అన్నది. ఆ పొరుగింటి ఆవిడ్ని దయ్యంతో పోలుస్తావెందుకే? దయ్యాలు ఆవిడ కంటే చాలా మెరుగు అన్నది పెద్ద కోడలు. ఇందుకు అత్తగారు నవ్వుతూ, దయ్యాలు మెరుగంటున్నావు, నీకు వాటి గురించి బాగా తెలిసేమిటి అన్నది. తెలుసు కాబట్టే చెప్పాను. మనం దయ్యాల్ని మెచ్చుకుంటే అవి పనులు చేసి పెట్టే అవకాశం ఉంది. పొరుగింటి ఆవిడ ఎంత పని చేసినా కోడల్ని సాధిస్తూనే ఉంటుంది అన్నది పెద్ద కోడలు. మరి నువ్వు దయ్యాన్ని మెచ్చుకున్నావు కదా, ఈరోజు నీ వంతు 2 గుండిగల నీళ్లు అదే తోడుతుందంటావా అన్నది చిన్న కోడలు. ఏమో, ఎవరు చెప్పగలరు? మనం నిద్రపోయి లేచేసరికి అలా జరిగినా జరగచ్చు అన్నది పెద్ద కోడలు. ఆ తర్వాత అందరూ నిద్రపోయారు. ఈ సంభాషణ విన్న దయ్యానికి తనను మెచ్చుకున్న పెద్ద కోడలంటే అభిమానం ఏర్పడింది. ఆమెకు దయ్యాల మీద గల సానుభూతిని నిజం చేయాలనుకుని మర్నాడు పెద్ద కోడలు నిద్ర లేచేసరికి 2 గుండిగలని నీళ్లతో నింపింది. పెద్ద కోడలు నూతిగట్టు వద్దకు వెళ్ళి 2 గుండిగల నిండా నీళ్లుండడం చూసి ఆశ్చర్యపోతూ అత్తగారిని, చిన్న కోడల్ని పిలిచి, మీరేమైనా నీళ్లు తోడారా అని అడిగింది. ఇద్దరూ తోడలేదన్నారు. చిన్న కోడలు ఒక క్షణం ఊరుకొని, రాత్రి మామగారు మన మాటలు విని మనని ఆట పట్టించేందుకు ఈ పని చేశారేమో అన్నది. అయితే పోలయ్య, అతడి 2 కొడుకులు నూతి దగ్గరికే రాలేదన్నారు. కొంపదీసి ఏ దయ్యమో ఈ పని చేయలేదు కదా అన్నది చిన్న కోడలు. దయ్యాలకి ఇలాంటి ఉపకార బుద్ధి ఉండదు, తమాషా కోసం మనలోనే ఎవరో ఈ పని చేసి ఉంటారు అంటూ పోలయ్య అందరి ముఖాలకేసి పరీక్షగా చూశాడు. పోలయ్య పెద్ద కొడుకు మాత్రం తాపీగా, ఇది నిజంగా ఉపకార బుద్ధి గల దయ్యం పనే అయితే ఇంత చిన్న సహాయంతో ఎందుకు ఊరుకోవాలి? మన ఇంటి కప్పు నేసి పెట్టకూడదు? పెంకు తిరగవేసి 4 ఏళ్ళు అయ్యింది. ఇంట్లో అక్కడక్కడ వాన కురుస్తున్నది కూడా అన్నాడు. తన సేవకు గుర్తింపు లభించలేదని దయ్యానికి చాలా బాధ కలిగింది. అది ఆ రాత్రి ఇంటి కప్పు మీది పెంకులన్నీ చక్కగా సర్దిపెట్టింది. మర్నాడు తెల్లవారి లేస్తూనే అంతా తనను మెచ్చుకుంటారని దయ్యం ఆశగా ఎదురుచూసింది.
అయితే పోలయ్య నిద్రలేస్తూనే ఒక గావు కేక పెట్టి పడిపోయాడు. ఆయన ఇద్దరు కొడుకులు కంగారు పడి వైద్యుణ్ణి పిలుచుకు వచ్చారు. వైద్యుడు పోలయ్యను పరీక్షించి, ఈయనకు కడుపులో పుండు ఉన్నది, శస్త్రచికిత్స చెయ్యాలి, కొంచెం బాధాకరంగా ఉంటుంది, అది అంతగా తెలియరాకుండా మత్తుమందు ఇస్తాను అన్నాడు. తర్వాత శస్త్రచికిత్స చేసి మత్తుమందు ఇచ్చి వెళ్ళిపోయాడు. దయ్యం ఇదంతా చాలా ఆశ్చర్యపోతూ చూసింది. పోలయ్య త్వరలో కోలుకుంటే తప్ప ఇంట్లో వాళ్లకు తన మంచితనం గురించి తెలియదని నిరుత్సాహపడింది. 4 రోజులు గడిచినాయి. బాధ అనిపించినప్పుడల్లా పోలయ్య మత్తుమందు వేసుకుని నిద్రపోయేవాడు. ఈ గొడవలో ఇంట్లో వాళ్ళెవ్వరూ కప్పు మీది పెంకు నేత గమనించనే లేదు. ఒక రోజున పెద్ద వాన ప్రారంభమయ్యింది. పోలయ్య మంచం మీద నుంచి లేచి కూర్చొని కొడుకులతో, ధాన్యం గది జాగ్రత్త, అది తడిసిపోవడం జరిగితే మనం తిండికి అవస్థ పడవలసి వస్తుంది అంటూ కేకలు పెట్టాడు. అందరూ ఇంట్లో తలా ఒక చోటుకు వెళ్ళి చూశారు. పూర్వంలాగా ఎక్కడా కప్పులో నుంచి వాన చినుకులు పడటం లేదు. వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ సంగతి పోలయ్యకు చెప్పారు. కొంపదీసి ఇది దయ్యం పని కాదు గదా అన్నాడు పోలయ్య. అప్పుడు అందరికీ పోలయ్య పెద్ద కొడుకు దయ్యాన్ని గురించి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వాన తగ్గిన తరువాత వెళ్ళి చూస్తే ఇంటి మీది పెంకు చక్కగా పేర్చి ఉంది. కోడళ్ళిద్దరూ హడలిపోయారు. ఈ ఇంట్లో నిజంగానే దయ్యం చేరింది అంటూ అత్త గోల పెట్టింది. మంత్రాల మరడయ్యను పిలుచుకు వస్తాను అంటూ పెద్ద కొడుకు ఊర్లోకి వెళ్ళాడు. తను ఇంటి వాళ్ళందరికీ ఉపకారం చేస్తే వాళ్ళు అంతగా ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కాక దయ్యం మళ్ళీ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళింది. చిచి, ఇక్కడ ఖాళీ లేదని తెలియదా ఏం అంటూ ఒక దయ్యం పెద్దగా విసుక్కున్నది. ఇంటి దయ్యం ఆ దయ్యాన్ని గుర్తుపట్టి, నువ్వే కదా లోగడ మంత్రగాళ్లకు భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చింది, ఇంతకు వాళ్ళేం చేస్తారేమిటి అని అడిగింది. వాళ్ళు మంత్రాలు చదివితే మనకు ఒళ్ళంతా మంటలు పుడతాయి, ఆ బాధ భరించలేక పారిపోతాం అన్నది దయ్యం. ఓస్ ఇంతేనా అనుకుంటూ పోలయ్య ఇంటి దయ్యం తిరిగి వచ్చి వైద్యుడు పోలయ్యకు ఇచ్చిన మత్తుమందు కొంచెం మింగి ఒక మూలగా నిద్రతో జోగుతూ కూర్చున్నది. తర్వాత మంత్రాల మరుడయ్య వచ్చి కాసేపు హడావిడి చేసి ఏవేవో మంత్రాలు చదివాడు. ఎన్ని మంత్రాలు చదివినా వాడికి దయ్యం జాడ తెలియలేదు. నేను గొప్ప పిడుగుల్లాంటి మంత్రాలు చదివాను, వాటి ధాటికి ఎంతలేసి దయ్యము నిలవలేదు అని చెప్పి మరుడయ్య తన బహుమతి తీసుకుని వెళ్ళిపోయాడు. దయ్యం నిజంగా ఇల్లొదిలి పారిపోయిందంటావా అని చిన్న కోడలు పెద్ద కోడల్ని అడిగింది. వెళ్ళకపోయిన పక్షంలో అది ఈ రాత్రి గదిలోని ధాన్యాన్నంతా బియ్యం కింద దంచి తీరుతుంది గదా అన్నది పెద్ద కోడలు. ఆ సరికి దయ్యానికి మత్తుమందు ప్రభావం దిగిపోవడంతో ఈ మాటలు విని అది రాత్రికి రాత్రే గదిలోని ధాన్యాన్ని దంచి బియ్యం చేసింది. మర్నాడు ధాన్యం గదిలోని బియ్యం చూసి ఇంటిల్లిపాది హడలిపోయారు. కొంతసేపటికి పెద్ద కోడలు తేరుకొని, ఇన్ని మంచి పనులు చేస్తున్నది దయ్యమై ఉండదు, దయ్యమైతే మరిడయ్య మంత్రాలకు పారిపోయి ఉండేది. ఈ ఇంటిని ఏదో దేవత కాపాడుతున్నది, ఆ దేవత మనకెన్నడూ అపకారం చెయ్యదు అన్నది. ఈ మాటలతో అందరికీ ఎక్కడా లేని ధైర్యం కలిగింది. పోలయ్య ఇంటి దయ్యం ఉత్సాహంగా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది. మంత్రాల మరిడయ్య తరిమేశాడా అని ఒక దయ్యం అడిగింది. అదేం లేదు, మీ అందరికీ హాయిగా ఇళ్లల్లో ఉండే ఉపాయం చెబుదామని వచ్చాను అంటూ పోలయ్య ఇంటి దయ్యం మత్తుమందును గురించి వాటికి చెప్పింది. భలే మంచి ఉపాయం, ఇక ముందు మనం ఈ చెట్లను పట్టుకు వేలాడనవసరం లేదు అంటూ కొన్ని దయ్యాలు కేకలు వేశాయి. పోలయ్య ఇంటి దయ్యం వాటిని ఊరుకోమని, ఇంతకాలంగా మనం చెడ్డవాళ్లమని నేను అనుకునేదాన్ని, మనం దయ్యాలమైనా మంచి పనులు చేస్తే మనను మనుషులు దేవతలు అంటారు, మనుషులతో పాటు హాయిగా బతకాలనుకుంటే మనం మంచి పనులు చేస్తూ దేవతలం అనిపించుకోవాలి అన్నది. ఆనాటి నుంచి మంచి పనులు చేసిన దయ్యాలన్నీ దేవతలయ్యాయి, చెడ్డ పనులు మానలేనివి మాత్రం దయ్యాలుగానే ఉండిపోయాయి. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు,
నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?